హలో నమస్తే అండి. వెల్కమ్ టు మనీ మను కిచెన్. ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నామండి. అది కూడా రాగి కారం దోశ. ఈ దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల రాగులకి 1 కప్పు మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అన్ని మెంతులు వేసి శుభ్రంగా 1కి 2 సార్లు కడగాలి. రాగుల్లో చాలా డస్ట్ ఉంటుందండి. చూడండి ఎంత డస్ట్గా ఉన్నాయో. కాబట్టి నిదానంగా ఓపిగ్గా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన రాగుల్లోకి సరిపడని మంచినీళ్లు పోసి 4 నుండి 6 గంటల సేపు నానబెట్టాలి. 4 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నానబెట్టిన రాగులను వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన బ్యాటర్ని మరో పాత్రలోకి తీసుకొని మూత పెట్టి 8 గంటలు లేదా నైట్ అంతా, ఇదంతా కాదు కానీ పిండి పొంగేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టాలి. నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. చూడండి చక్కగా పొంగింది కదా. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి అవసరమైనన్ని నీళ్లు పోస్తూ దోశ కోసం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. అలాగే కారం దోశ కదా మనం చేస్తుంది, అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఒక ఆనియన్, కట్ చేసిన 2 టమోటాలు, కారం కోసం రుచికి సరిపడ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు, 1 ముక్క అల్లం, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి దోశ పెనంని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక టిష్యూ పేపర్తో ఆయిల్ను పెనమంతా స్ప్రెడ్ చేసి పెనంని వేడెక్కనివ్వాలి. పెనం వేడయ్యాక ఒక గుంట గరిటెతో దోశ బ్యాటర్ని పెనం పైన వేసి రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కారంని దోశ పైన వేసి దోశ మీద అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేయాలి. అలాగే ఆయిల్ కూడా వేసి దోశను సన్నని మంటలో దోరగా కాల్చుకోవాలి. అవసరం అనిపిస్తే రెండో పక్కన కూడా కాల్చి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది. ఇదండి రాగి కారం దోశ. ఈ దోశలోకి పచ్చడి కూడా అవసరం లేదు. కావాలంటే మీ ఫేవరెట్ పచ్చడితో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయగలరు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.